సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి పండుగ అనేది ముందస్తుగానే ఈ యొక్క పట్టణాల్లో కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా పాఠశాలలో. సో ఈరోజైతే నేను శేషాచల ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తిరుపతిలో ఉన్న పాఠశాలకు వచ్చేసాను. సో ఇక్కడైతే మనకు సంక్రాంతి శోభ అనేది మొదలైపోయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు చూపించే విజువల్ చూపిస్తాను ఒకసారి. అక్కడ భోగి పండుగ కూడా, అంటే భోగి మంటలు కూడా మొదలయ్యాయి. అదేవిధంగా చెప్పాలంటే ఇక్కడ చూసినట్లయితే గాలిపటాలు మొత్తం కూడా ఎగిరేసే కనుమ పండుగ రోజు గాలిపటాలు ఎగిరేస్తుంటారు. ముందుగానే మనకు గాలిపటాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే మనకు సంక్రాంతి రోజు, అంటే సంక్రాంతి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో అంటే పండించిన పంటలు, కొత్త పంటలు ఇంటికి చేరుతాయి. సో చేరిన తర్వాత కొత్త బెల్లంతో, అదేవిధంగా ఆవు నెయ్యితో, అదేవిధంగా ఒక పొంగలిలాగా ప్రిపేర్ చేసి పెద్దవాళ్ళకి సమర్పించడం జరుగుతుంటుంది. సో ఇట్లాంటి శోభాయమానంగా జరిగేటువంటి ఈ పండుగలు కూడా మొత్తం కూడా ఈరోజు మనకు ఈ పట్టణాల్లో ఆంగ్ల మాధ్యమ పాఠశాల కావచ్చు మొత్తం కూడా ముందస్తుగానే, అంటే సంక్రాంతి ముందుగానే కూడా, అంటే సంక్రాంతికి సెలవులు ఎట్లా ప్రకటించడం జరిగింది. సో దాంతో ముందుగానే ఈ యొక్క సంక్రాంతి శోభ, సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కూడా మొదలైపోయాయని చెప్పవచ్చు. సో మీకు మొత్తం కూడా విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తిరుపతి పట్టణం ఎంఆర్పల్లి నందుగల శ్రీ శేషాచల ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముందుగా భోగి మంట వేసి భోగి చుట్టూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందంగా తిరుగుతూ చప్పట్లు తడుతూ గొబ్బియాల పాటలు పాడారు. అదేవిధంగా విద్యార్థులు వేసిన హరిదాసు, జంగమదేవర, బుడబొక్కల వేషాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని 3 రోజులు జరిగే సంక్రాంతి పండుగలలో మొదటి రోజు పాత వస్తువులను బయట వేసి భోగి మంట వేసి ఆ భోగిలో నీళ్లు ఉంచి ఆ వేడి నీళ్లతో పిల్లలు పెద్దలు తలస్నానం చేసి పిల్లల తలపై భోగి పళ్లు పోసి ఆశీర్వదిస్తారని, అదేవిధంగా 2వ రోజు మకర సంక్రాంతి మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు పదార్థాలు చేసి వారికి సమర్పించుకుంటామని, 3వ రోజు కనుమ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్న పశువులను పూజిస్తూ కనుమ జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఇది చాలా పుణ్యకాలం, మనము పశువులను పూజిస్తాం, అదేవిధంగా సమానత్వం చూపిస్తాం. ఇది 3 రోజుల పండగ కాబట్టి ఈ పండుగను అత్యంత వైభవంగా ఉదయాన్నే లేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి మళ్ళా దేవుళ్లకు పూజలు చేసుకొని పెద్దలకు పెట్టుకొని పశువులను పూజించి లాస్ట్ రోజు గౌరమ్మ పూజలతో గిబ్బిళ్ళు కూడా పెట్టుకొని ఈ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. కాబట్టి ఆ వేడుకలను తెలియజేస్తూ వాళ్ళకు తెలియపరుస్తూ మనం ఈరోజు సంక్రాంతి పండుగను తెలియజేసుకుంటున్నాం. పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ పండుగల విశిష్టతను అర్థమయ్యే విధంగా వివరిస్తున్నామని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలు కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గురించి చాలా చక్కగా వివరించారు. నేను శ్రీ శేషాచల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను సంక్రాంతి గురించి చెప్పబోతున్నాను. సంక్రాంతి రోజు ముందు భోగి రోజు మనము ఇంటి ముందర భోగి మంటలు వేస్తాము. ఆ రోజు పిల్లలకు భోగి పళ్ళు కూడా పోస్తాము. తర్వాత రోజు సంక్రాంతి, ఆ రోజు పెద్దలకు బట్టలు పెట్టి వారిని పూజిస్తాము. అలాగే పిండి వంటలతో అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఆ తర్వాత రోజు కనుమ పండుగ, ఆ రోజు పశువుల పండుగ. ఆ రోజు వాటిని అందంగా అలంకరించి వాటికి పూజలు జరుపుతాము. అందరూ ఈ సంక్రాంతి రోజు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చాలా ఆనందంగా జరుపుకుంటారు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విన్నారు కదండి. సో ఈ 3 రోజులు ఏ విధంగా జరుపుకుంటారు, అది విశిష్టత గురించి మొత్తం కూడా అంటే ఉత్తరాయణంలో ఎలా ప్రవేశిస్తారు, అదేవిధంగా మకర రాశి విజయంగా వస్తారు. సో మొత్తం కూడా ఈ యొక్క పండుగ గురించి మొత్తం కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ షబ్బీర్తో రంగనాథ్, తిరుపతి నుంచి.